సంధ్య కాలేజీకి వెళ్తుండగా ఆమె వేసుకున్న డ్రెస్ చూసిన తల్లి, సంధ్య, ఈ డ్రెస్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అమ్మా, ఇది నా శరీరం, నేను ఎలా ఉండాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా అంది. శారద నవ్వుతూ, నీ మాటలో తప్పు లేదమ్మా, నీ శరీరంపై నీకే హక్కు. కానీ మనం సమాజంలో ఉన్నాం, అందంగా ఉండాలనుకోవడం తప్పు కాదు. నువ్వు నిజంగానే చాలా అందంగా ఉంటావు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, కొన్ని దుస్తులు కొందరిలో వెకిలి ఆలోచనలకు, అనవసర మాటలకు దారితీస్తాయి. అలా కామెంట్లు వస్తే వాటిని తట్టుకునే ఆత్మవిశ్వాసం కూడా మన దగ్గరుండాలి. అంటే నువ్వేసుకున్న డ్రెస్ నిన్ను గర్వంగా నిలబెట్టాలి, నీ వ్యక్తిత్వాన్ని చూపాలి. చూసేవాళ్లకు ఛీ, ఇదేం డ్రెస్ రా అనిపించకూడదు. నీ డ్రెస్ చూడగానే ఎంత హుందాగా ఉంది అనిపించాలి. అదే నిజమైన స్టైల్. ఫ్యాషన్ అంటే హద్దులు దాటం కాదు, ఆత్మవిశ్వాసంతో గౌరవంగా ఉండటం. ఎవరో కామెంట్ చేశారని నీ ధైర్యం తగ్గకూడదు, కానీ అవసరం లేని మాటలకు మనం అవకాశం ఇవ్వకూడదు అని తల్లి నవ్వుతూ చెప్పింది. అర్థమైందమ్మా, నా డ్రెస్ నా స్వేచ్ఛే, కానీ అది నా గౌరవాన్ని పెంచేలా ఉండాలి. ఇకపై విమర్శలకు భయపడను, కానీ నా బట్టల సెలక్షన్లో జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది. ఆ తల్లి కూతురికి చెప్పిన మాటలు సరైనవేనా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.